చాలామందికి అనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్‌కి అన్నీ ఈజీగా వచ్చాయని. కానీ నిజం ఏంటంటే ఆయన జర్నీ ఈజీ కాదు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి. ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ప్రెషర్ పెరిగింది. బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! ఛాన్స్‌లొస్తాయి అని చాలామందన్నారు. కానీ పేరొక్కటే సరిపోదు. పెర్ఫార్మన్స్ చూపించాలి. స్టూడెంట్ నంబర్ 1 మూవీతో టాలెంట్ ఉందని ఫస్ట్ సిగ్నల్ ఇచ్చారు. సింహాద్రి మూవీతో మాస్ ఆడియన్స్‌కి ఆన్సర్ ఇచ్చాడు. అక్కడితో జర్నీ ఆగలేదు. క్రిటిసిజం వచ్చింది. బాడీ షేమింగ్ జరిగింది. ఫెయిల్యూర్స్ వచ్చాయి. అక్కడే చాలామంది బ్రేక్ అవుతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ కాలేదు. సైలెన్స్‌లో వర్క్ చేశాడు. జిమ్‌లో స్వెట్, స్క్రీన్ మీద చేంజ్. టెంపర్ మూవీలో యాక్టర్ అంటే ఏంటో చూపించాడు. జనతా గ్యారేజ్ మూవీలో మెచ్యూరిటీ కనిపించింది. ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్‌గా వరల్డ్‌కి తెలుగు యాక్టర్ పవర్ చూపించాడు. ఇది లక్ కాదు. ఇది షార్ట్‌కట్ కాదు. డిసిప్లిన్, డెడికేషన్, హార్డ్ వర్క్. ఫ్యామిలీ నేమ్ ప్రెషర్‌ని పర్సనల్ ఐడెంటిటీగా మార్చుకున్న జర్నీ. జూనియర్ ఎన్టీఆర్ అంటే జస్ట్ స్టార్ కాదు. స్ట్రగుల్, స్ట్రెంగ్త్, సక్సెస్. ఈ జర్నీ ఒక్కటే చెప్తుంది. టాలెంట్‌తో పాటు పేషెన్స్, బిలీఫ్ ఉండాలి. అందుకే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అంటే రెస్పెక్ట్, ఇన్స్పిరేషన్, జేఎన్టీఆర్. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు నరేంద్ర ఫర్ యూ.